మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి 17 మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ సెక్టార్లో నడపాలనే ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు పోరాడి 17 మెడికల్ కాలేజీ తేవడం జరిగింది. ఒక మెడికల్ కాలేజీ తేవడానికి బోళ్ళని వ్యయ ప్రయాసాల్లో పడాల్సిన అవసరం ఉంది. మొన్న పెమ్మసాని చంద్రశేఖర్ చెబుతున్నాడు, ఈఎస్ఐ హాస్పిటల్ గుంటూరులో తేవడానికే 30 సార్లు అధికారులు తిరిగారు, నేను 5 సార్లు అధికారుల చుట్టూ తిరిగినా కానీ అయ్యే పరిస్థితి లేదన్నటువంటి ఆ వ్యక్తే టీడీపీ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టరే. మరి ఒకటే తేలేకపోతే 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి. అలాంటి 17 మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ సెక్టార్లో ఉంచితే అటు విద్యార్థులకి ఉచితమైనటువంటి నాణ్యమైన విద్య అందుతుంది. అదేవిధంగా ఆ మెడికల్ కాలేజీని అనుసరించున్నటువంటి హాస్పిటల్ ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్యం అందుతుంది. ఎప్పుడైతే పీపీపీ విధానం ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్తో పెడితే, ప్రైవేటు వాళ్ళంటే మనకు తెలిసిందే, డబ్బులు పేదవాడైనా ఇంకొకడైనా ఆడి దగ్గర వసూలు చేసుకోవటమే. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఎవరు వెళ్తారు? పేద ప్రజలే వెళ్తారు హాస్పిటల్స్కి. కాబట్టి వాళ్ళు వైద్యము చేయించుకునే స్థితిలో ఆ ప్రైవేటు మెడికల్ కాలేజీ వాళ్ళు కప్పజేస్తే వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించి ఈ 17 మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ సెక్టార్లోనే ఉంచి పేద విద్యార్థులకి మరియు పేద ప్రజలకి నాణ్యమైన విద్యను అందించాలని మేము గవర్నమెంట్ను కోరుచున్నాం. కూటమి వచ్చిన 18 నెలల కాలంలో చేసిన అప్పులు అయితే బాగున్నాయి. 2,80,000 లక్షల అప్పులు చేసేసారు. 2,80,000 అప్పు చేసేసారు. ఇదే కోట్ల అప్పు చేసేసారు. ఇదే గత జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,23,000 కోట్లు అప్పు చేస్తేనే శ్రీలంక మరొకటి అయిపోతుందన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి వాళ్ళు చేసే అప్పులకి లెక్క చెప్పలేని పరిస్థితి ఉంది. మరి అప్పుడు 3,23,000 కోట్లు అప్పు తెచ్చి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు చెప్పినవి చెప్పనివి, నవరత్నాల్లో ఉన్నవే లేని అన్నీ కూడా ప్రజలకి నేరుగా ఇంటి ముందుకి సచివాలయం ద్వారా అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే, మరి వాళ్ళు 2,80,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఎవరికి ఇచ్చారా? 2,80,000 కోట్లు లెక్క చెప్పాల్సినటువంటి ఇది ప్రభుత్వానికి ఉంది.